లారీ ఢీకొట్టడంతో బస్ డ్రైవర్ క్లీనర్ మృతి చెందారు. నల్గొండ జిల్లా నార్గెట్పల్లి ఫ్లైఓవర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. తొలుత ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనపై లారీ బస్ డ్రైవర్ల మధ్య వాగ్వాదం జరిగింది. తనకు మద్దతుగా మరో ట్రావెల్స్ డ్రైవర్ ను బస్ డ్రైవర్ పిలిచాడు. ఈ సమయంలో లారీ డ్రైవర్ తో వాదన జరుగుతూ ఉండగా మరో బస్ డ్రైవర్ క్లీనర్ పైకి ఇంకో లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ క్లీనర్ మృతి చెందారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, నల్గొండ జిల్లా నార్కెట్పల్లి హైవే మీద జరిగిన ఈ లారీ బస్ ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఫ్లైఓవర్ వద్ద నార్కెట్పల్లి అద్దంకి హైవే పై ఉన్నటువంటి ఆ ఫ్లైఓవర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేట్ బస్సును ఒక లారీ డాష్ ఇచ్చింది. ఆ నేపథ్యంలోనే ఇటు ప్రైవేట్ బస్సు డ్రైవర్ కు అదేవిధంగా లారీ డ్రైవర్ కు అక్కడ వాగ్వాదం జరుగుతున్నటువంటి ఆ నేపథ్యంలో అటుగా వెళ్తున్నటువంటి మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆయనకు బస్సు డ్రైవర్ కు మద్దతుగా అక్కడ లారీ డ్రైవర్ తో ఘర్షణ పడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ రోడ్డుపై వాగ్వాదం చోటు చేసుకుంటగా అటు నుంచి మరొక లారీ వచ్చింది. ఆ లారీ అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంటున్నటువంటి వారిపై కూడా దూసుకెళ్లడంతో బస్సుకు సంబంధించి ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. ఇద్దరు డ్రైవర్లు స్పాట్ లోనే చనిపోయినట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా మరొక లారీ క్లీనర్ కు కూడా గాయాలైనట్టుగా తెలుస్తా ఉంది. అయితే మృతులు ఏపీలోని రాజమండ్రికి చెందినటువంటి శ్రీనివాస్ అదేవిధంగా బంగారయ్యగా గుర్తించారు. వారిద్దరి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం నార్కెట్పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో లారీ క్లీనర్ సురేష్ కు గాయాలైనట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ఆ లారీ డ్రైవరు టర్నింగ్ లో ఒకసారిగా నిద్రమత్తులో ఉన్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా అనుమానిస్తున్నారు. మరోవైపు ఆ బస్సు డ్రైవర్ సంబంధించి కావచ్చు, అక్కడ లారీ డ్రైవర్ సంబంధించి అక్కడ రోడ్డుపైనే వాగ్వాదం చోటు చేసుకుంటడం ఒకసారిగా ఆ లారీ డ్రైవర్ దూసుకెళ్లినటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తా ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.